ఉగ్రవాదుల దాడిలో మన తెలుగువారు మరణించిన సంఘటన మనం మర్చిపోకముందే మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మన తెలుగు రాష్ట్రానికి చెందిన వీర జవాను మురళీ నాయక్ గారు పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. పాకిస్తాన్లోని ఒక ఎయిర్పోర్టు, ఒక నౌకాశ్రయాన్ని మన భారత సైన్యం కూల్చివేయడం జరిగింది. ఎన్ని ఫ్లైట్లు అనేవి దెబ్బతిన్నవి అనేది ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. మన మిసైల్స్, బాంబులు పాక్ ప్రధాని నివాసం దాకా వెళ్ళాయి. పాక్ ప్రధాని బంకరాలు దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా ఇంకా కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారం భారత్ తీర్చుకుంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించబడుతున్న బ్రహ్మోస్ చేసే విధ్వంసం అంతా ఇంత కాదు. బ్రహ్మోస్ దెబ్బకి మన పాక్ ప్రజలకి దీపావళి చాలా ముందుగానే వచ్చేసింది. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని తన ఒక్క బుద్ధిని మానుకొని తను చేసే ఈ ఉగ్రవాద చర్యల్ని వదిలేస్తుందని చెప్పి మనం ఆశిద్దాం.